పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఈ వాలంటీర్ ఎవరైతే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు సేకరించినటువంటి సమాచారం వల్ల మహిళలు కూడా మిస్సింగ్ అవుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అది నాకు అంత డెప్త్గా తెలియదు. బట్ ఐ అపోజ్ ట్రాఫిక్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా లేడీస్ మీద. సో దానివల్ల అయితే మాత్రం నేను చెప్పానండి బాబు. ఎందుకంటే పాపం వాళ్ళని మనం బ్లేమ్ చేయలేం కదా. వాళ్ళు పైన ఏం చెప్తున్నారో అది చేస్తున్నారు అంతే. ఆయన పాస్ అయింది లేదు అంటే వీళ్ళకి తెలియకోకుండా వీరు సేకరించిన ఇన్ఫర్మేషన్ ఒకటి. ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాలి అనుకుంటే ఎలాగైనా సేకరించిద్దబ్బా. చెయ్యాలి అనుకుంటే పొజిషన్లో ఉన్నాడు ఏం పీకాలనుకున్నా పీకగలడు. సో అది వాలంటీర్. అంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయిందంటారా? హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి 5 years లో జరిగిందంటారా? కానీ లేడీస్కి అయితే కళ్యాణ్ గారు చెప్పినంత పెద్ద ఎత్తున జరిగిందంటారా? అంత పెద్ద ఎత్తున తెలీదు కానీ నాకు. బట్ దీంట్లో లేడీస్ అని చెప్పి నోరేసుకుని పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఇలాంటివి జరిగినప్పుడు ఎప్పుడు వచ్చి సపోర్ట్ చేయలేదు ఎక్కడ. ఎన్నో మానభంగాలు. మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు కానీ మహిళా మంత్రి రోజా నాకు ఎక్కడా కనిపించలేదండి. వాళ్ళు డ్యాన్స్లు వేసుకోవడానికి వాళ్ళ మేకప్లు వాళ్ళు చీరలే కనిపించాయి కానీ వాళ్ళు వచ్చి మాట్లాడడం లాంటివి నాకు ఎక్కడా కనిపించలేదు. దీని మీద అసలు ఎందుకు ఇలా మిస్ అవుతున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఎక్కడా కనిపించలేదు. మహిళా చైర్పర్సన్ గారు కనిపించలే, మహిళా మంత్రులు కనిపించలేదు, ఎక్కడ కనిపించలే. డ్యాన్సుల్లోనే ప్రోగ్రామ్స్లోనే కనిపిస్తారు వీళ్ళు. నిజంగా మహిళకు దాడి జరిగినప్పుడు మిస్సింగ్ అయినప్పుడు రాలా వాళ్ళు. ఏదో సానుభూతికి తర్వాత రావడం ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ముందు ఏమైనా చేసుంటే బాగుండేది. ఒకటి చెప్తాను, నేను కడప అని ఒక ప్లేస్కే నేను కాదు కదా. నూరి అంటే ఎంటైర్ నూరి అందించిన సేవలు కడపలోనే ఎక్కువ. నేను ఎంటైర్ స్టేట్ కి దగ్గరైనటువంటి సమాజం కడప ప్రజలకే కదా. నేను ఒక కమ్యూనిటీ ఒక ప్లేస్కి సర్వీస్ చేయాలని చెప్పి పాలిటిక్స్లోకి వస్తాను అనట్లేదు. ప్రజలందరికీ సర్వీస్ చేయాలని వస్తాను అంటే మీరు ఉన్నప్పటికీ మీరు మిమ్మల్ని ఓన్ చేసుకోవడానికి అంత సామాజిక వర్గం ఉండదు కదా. మీ సామాజిక వర్గం ఎందుకు ఉండదు అంటున్నాను నేను. ఇప్పుడు ఒక మంచి చేసేవాడు వస్తాడంటే ఏ ప్రజలు యాక్సెప్ట్ చేయరండి? యాక్సెప్ట్ చేస్తున్నారంటారా? ఎందుకు యాక్సెప్ట్ చేయరు? దూరంగా ఉన్నట్టుంది. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉండరు. మంగళగిరిలో ఇంతకు ముందు వరకు కూడా లోకేష్ గారు లేరు. అసలు ఇప్పుడు హిందూపూర్లో బాలకృష్ణ గారు అనేదే ఉండరు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళి కూర్చుంది వైజాగ్ మన మహల్లో కూర్చుని ఉన్నారు. ఇక్కడ లేరు అసలు. వీళ్ళు ఇక్కడ పోటీలు చేయట్లేదా? వాళ్ళు మంచినీళ్ళే తాగుతున్నారు, నేను మంచినీళ్ళే. వాళ్ళకి బ్లడ్ ఉంది, నాకు బ్లడ్ ఉంది. వాళ్ళకి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఎంత పెద్ద. అదే నేను చెప్తున్నాను, వారసత్వమేనా పాలిటిక్స్ అంటే? వారసత్వం ఇదే ప్రజల్లో మారాల్సింది. పాలిటిక్స్ అంటే వారసత్వమేనా అంటున్నాను నేను. అంత వాళ్ళని కంపేర్ చేసుకుంటున్నారు వాళ్ళ పరిస్థితులకు మీ పరిస్థితులకు. నేను కంపేర్ దేంట్లో చేసుకుంటున్నాను? ధైర్యంలో చేసుకుంటున్నాను. ఏ పాయింట్స్లో చేసుకోవాలో నేను ఆ పాయింట్స్లో నేను ధైర్యంలో చేసుకుంటున్నాను. నేను డబ్బుల విషయంలో సో మీరు ఇక్కడ క్లియర్ హింట్ ఇస్తున్నారు, డబ్బులతోనే నడుస్తుంది మొత్తం అని చెప్పేసి మీరే చెప్తున్నారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళది మీది ఒకటేనా అంటే, వారసత్వం ఉంటేనే నా పాలిటిక్స్, డబ్బులు ఉంటేనే నా పాలిటిక్స్. మరి పాలిటిక్స్ అంటే ఏంటి? అంబేద్కర్ గారు ఇవన్నీ అనుకున్నది దీనికోసమేనా? ఈ రోజులు చూడ్డానికేనా అంటాను నేను. అరే ఒక 50 years 70 ఇన్ని ఇయర్స్కే మన ఇండియా ఇలా అధ్వానంగా తయారైందంటే మళ్ళీ ఎలా వస్తుందో ఇండిపెండెన్స్ అయిన ఒక 100 years 120 years తర్వాత మనం ఎలా చూస్తామో కూడా నాకు అర్థం కావట్లేదు తెలుసా. కానీ నూరి గారు మీరు ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళని కంపేర్ చేసుకుంటారు కదా, అలాదంటే కుటుంబంగా లేకపోతే ఆర్థికంగా చాలా బలోపేతమైనటువంటి వ్యక్తులు. మీలాగా సామాన్యమైనటువంటి వ్యక్తులు వచ్చి అంటే పెద్దగా రాజకీయ నేపథ్యం, రాజకీయంగా సుస్థిరత లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చి, ఆర్థిక సుస్థిరత లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులకి ఏ మేరకు ప్రజల నుంచి ఆశీర్వాదం లభిస్తుందని చెప్పేసి అంటే, మీరు 10 ఏళ్ల నుంచి నేను ఇప్పుడు కడపలో 10 సంవత్సరాల కింద నుంచి మీరు పనిచేసి వాళ్ళకి దగ్గర అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ మీరు మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులే కాదనట్లే, కానీ కడప ప్రజలకు వ్యక్తిగతంగా సేవలు కూడా చేయడం జరిగింది. వాళ్ళ గ్రామానికి వెళ్ళి వాళ్ళ మండలానికి వెళ్ళి సేవ చేయడం వేరు, బయట నుంచి తెలవడం వేరు. అక్కడ చేశారు కదా, అక్కడైనా యాక్సెప్టెన్స్ ఉంటుందనే ఇంటెన్షన్తో మీకు ఒకవేళ టికెట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అన్న ఇస్తే మీరు పోటీ చేశారా? 24లో పోటీ చేసే దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పేసి నూరి. నేను ఎప్పుడు అనుకోలేదబ్బా. నేను మీకు క్లియర్గా చెప్పాను, నా దగ్గరే చెప్పారు లాస్ట్ టైం. అవును, డబ్బులు లేకుండా చేసే పాలిటిక్స్ అని కూడా చెప్పున్నాను, మీ దగ్గరే చెప్పాను. మీరు డబ్బు ఎవరు మిమ్మల్ని ఎవడిస్తాడండి డబ్బులు? ఒక్క నిమిషం మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఓటుకే 500 ఇవ్వడానికి 1000 రూపాయలు ఇవ్వడానికి వీళ్ళు ఫ్యూచర్లో ఇంత మనకు ప్లస్ అవుతుందని ఆలోచించిస్తాడు. ఎవడో మనల్ని ఎవ్వడో రూపాయి వదులుకోడు. సో అలాంటివి ఏమి ఉండవు పాలిటిక్స్లో. ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగి ఏదో తప్పదు, ఇంకా 100 మంది వేస్ట్ ఫెలోస్కి ఇచ్చినప్పుడు చూపించుకోవడానికి ఒక మంచి వాళ్ళకి ఇస్తే అది వేరే విషయం. బట్ టీడీపీ గవర్నమెంట్ ఈసారి చేంజెస్ మీరు చూడొచ్చు. క్రిమినల్ కేసు వాళ్ళకి ఇవ్వలేదు, గ్రాడ్యుయేట్స్కి ఇచ్చారు.
ఒక సివిల్ సర్వెంట్కి ఇచ్చారు రిటైర్డ్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చారు, పిహెచ్డీలకి ఇచ్చారు. సో మంచి వాళ్ళకి ఇచ్చారు కదా. ఆ మంచాలలో నోరు ఎందుకు లేదంటున్నా నేను. నూరి దగ్గర డబ్బులు లేవు. వాళ్ళందరి దగ్గర ఉన్నాయి. లేదు, నేను టీడీపీ ఎవరైతే అభ్యర్థులను ప్రకటించిందో వాళ్ళలో కొందరు సామాన్యులు కూడా ఉండడం జరిగింది. ఎంతమంది? రాయేష్ అనేటువంటి ఒక వ్యక్తి, డబ్బున్న వ్యక్తి కాదు, కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి డబ్బున్న. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని మీరు అనుకుంటున్నారు. నూరి దగ్గర కూడా డబ్బు లేదని చెప్పేసి నూరి చెప్తాను. నూరి దగ్గర కూడా వెనకాల చాలా డబ్బు ఉందని, బయట కంట్రీస్ నుంచి కూడా ఫండ్ వచ్చిందని చెప్పేసి అని నూరి చెప్తే సరిపోద్దా అండి? అయ్యో అయ్యో, నా లైఫ్ స్టైల్ ఇలా ఎందుకు ఉండిద్ది? బయట కంట్రీస్ నుంచి మనీ వచ్చి అన్నీ వస్తాయి. సింప్లిసిటీ, ఎంజాయింగ్ లైక్ దట్. నేనేమలా ఇంకా నేను ఎక్కువ సర్వీస్ చేస్తాను కదా. ఇప్పుడు ఈరోజు నేను ఇద్దరికి భోజనం, ఇప్పుడు నేను ఇక్కడున్నా సరే నిన్న కూడా ఫోన్ చేసి మా స్టాఫ్కి రేపు ఇద్దరికి భోజనాలు పంచిపెట్టే అని చెప్పేశాను. అప్పుడు నేను డైరెక్ట్గా రోజు నా ఇంటి ముందు 100 మెంబర్స్కి అన్నదానం స్టార్ట్ చేస్తాను. నా దగ్గర అంత వర్త్ ఉంటే అన్నమాట. నేను అలా దాచుకుని టికెట్ వస్తే 30 రోజులు 100 మందికి 1000 మందికి పెడతారు. టికెట్ వస్తే టికెట్ రాదు అన్న చేంజ్ ఉండదు. సర్వీస్లో సర్వీసే, పాలిటిక్స్ అంటే పాలిటిక్సే. దాన్ని దీన్ని కంబైన్ చేయను మళ్ళీ నేను. నా సర్వీస్ అనేది నా లైఫ్ టైం ఉంటుంది. టికెట్ ఏముంది, 5 సంవత్సరాలు ఇస్తారు, నెక్స్ట్ 5 సంవత్సరాలు నచ్చకపోతే తీసేస్తారు. సో హౌ కెన్ ఐ ట్రస్ట్ దెమ్? సర్వీస్ అనేది నాతో లైఫ్ టైం. మీరు ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ బిల్డింగ్ ఉందో అప్పుడు దాదాపు 2 నుంచి 3 లక్షలు ఖర్చు ఉందని చెప్పేసి అన్నారు మీరు. ఇప్పుడు కొత్తగా చేంజ్ అయ్యారు కదా, మరి దీని ఖర్చు ఇప్పుడు ఏం లేదంటున్నారు నూరి దగ్గర, మరి ఎట్లా బేరేసాన్ని? రోజు ఓపీలు చూడడం వల్ల రోజువారీ కూలీ అని కూడా నేను చెప్పున్నాను కదండి. రోజువారీ కూలీ నేను ఇప్పుడు కొత్త బిల్డింగ్కి వెళ్ళిన తర్వాత ఖర్చు ఎంత వస్తుంది పర్ డే? ఇది కూడా వస్తుంది నాకు, అంటే పాత ఈఎంఐ సివి అవి అన్నీ ఉన్నాయి కదా, 1.5 వస్తుంది నాకు ఖర్చు. కొంచెం తగ్గిందంటారు? తగ్గిందంటే అక్కడ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది కదండి. అక్కడంటే ఆపరేషన్ థియేటర్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, ఇక్కడ లేవు కదా. క్లినిక్, జస్ట్ క్లినిక్, 2 రూమ్స్ క్లినిక్. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యానో మళ్ళీ అలాగే ఉన్నాను. మీకు వేరే వాళ్ళు ఎవరు ముందుకు ఇవ్వడానికి మతలబ్ నేను ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు. నేను ఎక్కడ మొదలు పెట్టానో అక్కడికి వెళ్ళిపోవాలనిపించింది, వచ్చేసాను అంతే. ఇబ్బంది అనిపించట్లేదా? ఎందుకు ఇబ్బంది? మంచి చేస్తున్నా కూడా మళ్ళీ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి కామన్. ఇలా మీకు చెయ్యి ఇచ్చి ఇంకా సింత మిమ్మల్ని ఇచ్చేయడానికి సమాజం దోహదపడాలి. అలా కాకుండా ఇంకా ఇట్లా ఇట్లా నెత్తిన చేయి పెట్టి ఇట్లా. మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పీపుల్స్ లైఫ్లో ఇలాగే ఉంటాయి. రేపు స్టోరీ రాయాలి, బుక్ రాయాలంటే ఈ మాత్రం ఉండాలి కదా, అప్ అండ్ డౌన్స్. నూరి పేరు మీద బుక్ రాయాలంటారు అయితే? ఏమో, నేనే రాస్తాను కదా రేపు బుక్స్, రాయొచ్చు కదా. నేను బుక్ నా గురించి రాయాల్సిన అవసరం లేదు. ఒక్క పేపర్ నా గురించి కీర్తి శిఖరాలు హసీనా గారు రాశారు బుక్, లేడీస్ గురించి, ముస్లిం లేడీస్ గురించి, వాట్ దే హ్యావ్ అచీవ్డ్. నా గురించి వచ్చింది. 256 షీ రోజెస్ ఆల్ ఓవర్ వరల్డ్లో 256 ఫేమస్ లేడీస్ వాట్ ఐ హ్యావ్ గివెన్ ఇంపాక్ట్ అని చెప్పేసి దాంట్లో నా పేరు వచ్చింది. 2 బుక్స్లో వచ్చింది. ఇంకేం కావాలి చెప్పండి? ఇప్పుడు 1,50,000 ఓన్లీ ఓపీల నుంచి, చిన్న క్లినిక్ నుంచి వస్తుంది, బయట నుంచి ఏం సపోర్ట్ దొరకట్లేదా నిజంగా? ఇదేం లేదు, నేను ట్రస్ట్ పెట్టున్నాను, నూర్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి, దీని నుంచి ఏం రావు. జనాలందరూ బయట, ఇప్పుడు మీరు చెప్పారు కదా బయట నుంచి బాగా ఫండ్స్ వస్తున్నాయని, అలాగే అనుకుంటారు. అబ్బాయి పిల్లకి బయట నుంచి వస్తే అందరూ అనుకునే వరకే ఆగిపోతారు. అరే మనం కూడా ఏమైనా చేద్దామన్న వరకు ఎవరు రారు.